నిన్న రాత్రి సాంగ్ రిలీజ్ అయిన దగ్గర నుంచి మన తమనన్నకి ఒకటే మ్యూజిక్ అనమాట. అసలా మామూలుగా లేదు. నిజానికి ఆ సాంగ్ గూడా చాలా అంటే చాలా బాలేదని నేనైతే చెప్పను గానీ, ఒకటే మాటైతే చెప్తాననమాట. నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు మన 'ప్రభాస్' గారి స్టెప్స్ పైన కావచ్చు, ఆ విజువల్స్‌నైతే పెట్టి చాలా సాంగ్స్‌నైతే ఎడిట్ చేసైతే పెట్టారు. ఆ ఎడిట్ చేసిన ప్రతి సాంగు గూడా ఆ విజువల్స్‌కైతే సెట్ అవుతుంది గానీ, నిన్న మన తమనన్న కొట్టిన సాంగ్ మాత్రం అస్సలు సెట్ అవ్వట్లేదండి. నిజంగా అసలు మామూలుగా యేసుకుంటలేదు. ఆ మిక్సింగ్ ఏంటి? ఆ లిరిక్స్ ఏంటి? అసలు ఏమన్నా అర్థం అవుతుందా? అసలు ఏం కొట్టావన్నా తమనన్నా? నువ్వు కొట్టిన కొట్టుడికి నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు నిన్ను కొడతానే ఉన్నాననమాట. నిజంగా అసల ఆ తమనన్న ఏంటో నాకైతే అసలు అర్థం గాదు. కరెక్ట్‌గా నెల క్రితం అనుకుంటా 'ఓజీ' సినిమాకి అద్భుతమైన పాటలందిచ్చాడు. అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిచ్చాడు. కరెక్ట్‌గా నెల తర్వాత ఈ 'రాజాసాబ్' విషయంలో మళ్ళీ మనోడు బ్యాక్ టు ఫార్మ్ అనమాట. 'అఖండ 2' సాంగ్స్ కూడా అంత గొప్పగా అయితే లేవు. ఆఫ్‌కోర్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే ఇరక్కొట్టేస్తాడు అది పక్కన పెడితే, ఆ లిరిక్స్ ఏవైతే ఉన్నాయో అది సాంగ్‌లో ఉన్న లిరిక్స్ కావచ్చు, లేకపోతే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లో వచ్చే లిరిక్స్ కావచ్చు, తమనన్న కొట్టే ఆటిలో ఒక్కంటంటే ఒక్క ముక్క కూడా అర్థం కాదనమాట. ఇంకా సౌండ్ బాక్స్‌లో మనం ఏదో ఊగేసి అమ్మ ఇరక్కొట్టేసాడని వచ్చేయటం తప్పితే, 'ఓజీ' విషయంలో కూడా కొన్ని కొన్ని చోట్లయితే లిరిక్స్ అయితే వినపడవనమాట. అసల ఆ మిక్సింగ్ ఏంటో ఎవడికి అర్థం కాదు. అసలా అంటే ఫీడ్‌బ్యాక్ ఇది తమనన్నకి ఏదో నిన్న 'రాజాసాబ్' సినిమా పాటతో వచ్చిందైతే గాదు. ఆయన ప్రతి సినిమాకి ఉన్న కంప్లెయింట్ ఇదే. ఆ మిక్సింగ్ ఏంటి? మిక్సింగ్ ఏంటి? మిక్సింగ్ ఏంటి? అంటే డప్పులు ఇనపడతా ఉంటాయి. మ్యూజిక్ ఇనపడతా ఉంటాయి. లిరిక్స్ కూడా వస్తాయి. కానీ ఆ లిరిక్స్ అసలా ఇంత గూడా అర్థం గాకుండా అసలాయన అంత బాగా ఎలా కొడతాడనేది ప్రతి ఒక్కరికి డౌట్ అనమాట. చిన్న చిన్న మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా చాలా అంటే చాలా బాగా అంటే ఆడియన్స్ ఆ లిరిక్స్ అర్థమయ్యే విధంగా వాటిని హమ్ చేసుకునే విధంగా అంత బాగా కొడతంటే దగ్గర దగ్గరగా 100 సినిమాలకి పైగా మ్యూజిక్ అందించిన మన తమనన్న మాత్రం ఇంకా మిక్సింగ్ అయితే అలా కొడుతున్నాడనమాట. అది ఎవడికి అర్థం కాని క్వెషన్ లాగైతే మిగిలిపోయింది. ఇంకా నిన్న సాంగ్ వచ్చిన తర్వాత మన తమనన్నతో పాటు డైరెక్టర్ 'మారుతి' గారిని యేసుకున్నారు. ఇంకా ప్రొడ్యూసర్ అయిన 'ఎస్‌కేఎన్' గారిని గూడా యేసుకున్నారు. ఆయన ప్రొడ్యూసర్ కాదు పీఆర్. ఈ విధంగా ప్రతి ఒక్కరిని కూడా సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ అయితే జరుగుతుంది. ఈవెన్ చాలామంది 'ప్రభాస్' గారి ఫ్యాన్స్ కూడా ఫైర్ అయితే అవుతున్నారు. ఎందుకంటే 'ప్రభాస్' గారు ఇప్పుడు మామూలు హీరో కాదు. ఆయన ఒక పాన్ ఇండియా హీరో అన్నమాట. 'ప్రభాస్' గారి కటౌట్ ఉండి ఆయన దగ్గర నుంచి ఒక కంటెంట్ వస్తుందంటే దాని పైన అంచనాలు భారీ లెవెల్‌లో అయితే ఉంటాయి. అలాంటిది నిన్నొచ్చిన సాంగ్ చూసిన తర్వాత కాదు. ఆ సాంగ్ విన్న తర్వాత ఫాన్స్ అయితే నిజంగా చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే 'ప్రభాస్' గారి రేంజ్ సాంగ్ అయితే కాదు. దాంట్లో డౌట్ అయితే లేదు. నిన్నొచ్చిన సాంగ్ 'ప్రభాస్' గారి రేంజ్ సాంగ్ అయితే కాదు. కానీ ఆ సాంగ్‌ని సేవ్ చేసింది మాత్రం మన 'ప్రభాస్' గారే. ఓకే. వింటేజ్ 'ప్రభాస్' గారు ఈస్ బ్యాక్ అన్నీ బావున్నాయి. కానీ అసలా సాంగ్ పాడుకోవడానికి ఒక్క లిరిక్ కనిపించట్లేదు. అదొకటే ఉందనమాట. 'స్వాగ్ జూడు' అదేదో ఉంది కదా! ఆ ఒక్క ర్యాప్ తప్పితే మిగతా అసలు ఎక్కడ కూడా హమ్ చేసే వీలే లేకుండా మన తమన్నాన్న అయితే ఇరక్కొట్టేసాడు. ఆయనకున్న టాలెంట్ మొత్తం బయటైతే పెట్టి ఆ సాంగ్ కొట్టినట్టయితే నాకైతే అనిపిచ్చింది. అసలు ఒక్కటంటే ఒక్క లైన్ కూడా పాడుకునే విధంగా లేకుండా మన తమనన్న అయితే కొట్టాడు. కానీ ఇక్కడ తమనన్న మీదే మొత్తం బ్లేమ్ ఏయటం అనేది కరెక్ట్ కాదనమాట. మీరు చూసుకుంటే తమనన్న ఒక్కొక్క సినిమాలు చూసుకుంటే అసలా మ్యూజిక్ ఎక్కడో పెడతాడు తీసుకెళ్ళి. దానికి కారణం ఏంటంటే డైరెక్టర్ ఎలా వాడుకుంటే, డైరెక్టర్ ఏ డైరెక్షన్ ఇస్తే మన తమనన్న బ్లైండ్‌గా అలా మ్యూజిక్ కొట్టేసి ఇచ్చేస్తాడు. మీరు జూసుకుంటే 'త్రివిక్రమ్' గారికి 3 సినిమాలు మ్యూజిక్ అయితే అందిచ్చాడు. 'గుంటూరు కారం' గావచ్చు, లేకపోతే 'అల వైకుంఠపురం' గావచ్చు, 'అరవింద సమేత' కావచ్చు. మూడిట్లో కూడా పాటలు చాలా బావుంటాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బావుంటది. పాటలు గూడా కొత్తగా అనిపిస్తాయి. ఓకే. మిక్సింగ్ గూడా బావుంటది. అలా తమనన్నకి డైరెక్టర్ పక్కన కూర్చోబెట్టి, "బాబు ఇది మ్యాటర్" అని చెప్తే తప్ప ఆయన సరిగ్గా కొట్టడు. అది ఖచ్చితంగా 'మారుతి' గారిది కూడా ఇక్కడ తప్పైతే ఉందనమాట. ఎందుకంటే 'ప్రభాస్' గారిలాంటి స్టారు ఛాన్స్ ఇవ్వటమే గొప్ప. అలాంటి స్టార్ ఛాన్స్ ఇస్తున్నప్పుడు ఇలాంటి సాంగ్స్ కొట్టించుకోవటం అనేది ఖచ్చితంగా 'మారుతి' గారిదే ఇక్కడ తప్పని నేనైతే అంటాను. ఎందుకంటే ఎట్ ద లాస్ట్‌కి ఆ పాటను ఓకే చేసి సినిమాలో పెట్టుకునేది డైరెక్షన్ డిపార్ట్‌మెంటే, డైరెక్టరే.
కాబట్టి ఈ సాంగ్‌ని ఓకే చేసినందుకు, ఈ సాంగ్‌ని ఇలా అడిగి కొట్టించుకున్నందుకు మారుతి గారిది ఖచ్చితంగా అక్కడ తప్పైతే ఉంది. ఖచ్చితంగా మారాల్సిందే. 'ప్రభాస్' గారు లుక్స్ పరంగా ఓకే గాని, కంటెంట్ పరంగా ట్రైలర్ ఆల్రెడీ రిలీజ్ అయింది ఈ సినిమా నుండి. ఆ ట్రైలర్ వచ్చిన విషయం కూడా చాలా మందైతే మర్చిపోయారు. మీరదైతే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయిందని మనం అయితే మాట్లాడుకుంటున్నాం గానీ, ఆల్రెడీ 'రాజాసాబ్' సినిమా నుండి టీజర్ రిలీజ్ అయిపోయింది. ట్రైలర్ కూడా రిలీజ్ అయిపోయింది. అయినా బజ్ అయితే క్రియేట్ అవ్వట్లేదు. ఖచ్చితంగా నెక్స్ట్ రిలీజ్ అయ్యే కంటెంట్ మాత్రం పేలాలని నేనైతే కోరుకుంటున్నా. ఇలా అయితే కంటిన్యూ అవ్వకూడదండి. ఎందుకంటే 'ప్రభాస్' గారు పీక్‌లో ఉన్నాడు. పీక్‌లో అంటే లార్జర్ థాన్ లైఫ్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు 'ప్రభాస్' గారు. 'సలార్' సినిమా అవ్వచ్చు, 'కల్కి' సినిమాలో 'కర్ణ' క్యారెక్టర్ కావచ్చు. అంటే పీక్స్ అన్నమాట. 'ఫౌజీ' సినిమా అవ్వచ్చు, నెక్స్ట్ వచ్చే సినిమాలు అవ్వచ్చు. ఇలాంటి సినిమాల మధ్య ఈ 'రాజాసాబ్' సినిమా అనేది ఒక మచ్చలాగా మిగిలిపోకుండా ఖచ్చితంగా అటు 'ప్రభాస్' గారి కెరియర్ పక్కన పెడితే 'మారుతి' గారి కెరియర్‌కి ఈ సినిమా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా హిట్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. ట్రైలర్ అయితే ప్రామిసింగ్ గానే అనిపించింది. ట్రైలర్‌లో ఆర్ఆర్ కూడా పర్లేదు. ఆ మిక్సింగ్ అనేది దాంట్లో కూడా బాగోదు. ఆ లిరిక్స్ ఏమి అర్థం కావు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఏదో వస్తుందా? ఓకే. వస్తుందని మనం అయితే అనుకోవాలి తప్ప ఏం అర్థం కాదు. ఖచ్చితంగా వచ్చే కంటెంట్ అయినా ఇంకా క్వాలిటీతో విత్ అట్‌మోస్ట్ కేర్‌తో వీళ్ళైతే రిలీజ్ చేయాలని నేనైతే కోరుకుంటున్నా. మరి అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్ గనుక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.